హాయ్. హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ పెడుతున్నాను. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల వ్లాగ్స్ చేయలేకపోతున్నాను. కొంచెం బిజీ అయిపోయాననమాట. సో, అందుకనే చాలా లేట్‌గా పెడుతున్నాను ఈ వ్లాగ్ నేను. ఇది మొన్న అక్షయ తృతీయ అయింది కదండీ! అక్షయ తృతీయ నాడు వ్లాగ్ అనమాట. అసలు ఎడిట్ చేయడానికి నాకు టైం కూడా లేదు. అండ్ ఫుల్ హెడేక్ వచ్చేస్తుందనమాట మొబైల్ చూస్తుంటే. అందుకే ఇంక ఎడిట్ చేయలేకపోయాను. సో, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇవాళ ఎడిట్ చేసి పెడుతున్నాననమాట. ఇంకా ఆ రోజు తెల్లవారే లేచి మాకైతే పైన మాపింగ్, వాషింగ్ అన్నీ చేసుకుంటాం కానీ కారిడార్‌లో ఏంటంటే మాది వైట్ మార్బుల్ అనమాట. సో, వైట్ మార్బుల్ మీద ముగ్గు పెట్టినా విజిబుల్ అవ్వదు. అండ్ సుద్దుముక్క కూడా గీసినా సరే కనిపించదనమాట. అందుకనే కిందన వాకిలుంది మాకు. సో, కింద వాకిట్లోనే రోజు కూడా ముగ్గు అనేది పెట్టుకుంటాం అనమాట, బయటన లోపల కూడా. సో, అదే మీతో నేను చూపించాను. ఇంకా మార్నింగ్ లేసి ఫస్ట్ కిందనైతే వాకిలి కడిగేసి ముగ్గు పెట్టుకుంటాననమాట రోజు కూడా. అండ్ అయిపోయాక పైకొచ్చి ఇంకా మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. మోపింగ్ అది బిఫోర్ డే చేసుకున్నాను. అండ్ తెల్లవారు ఏంటంటే హాల్‌లో కూడా పెట్టుకుంటాననమాట దీపం పెట్టే ముందు. ఎంత బిఫోర్ డే చేసినా అంటే ప్రత్యేకమైన రోజుల నాడైతే. నార్మల్‌గా అయితే పెట్టుకోను. ఆ తర్వాత ఇంకా స్నానం అది చేసొచ్చి ఇంకా పూజకనేది సిద్ధం చేసుకున్నాను. ఇక్కడేంటంటే ఆవేళ పాయసం చేస్తున్నాననమాట. కొంచెం దేవుడి మట్టుకు చేసి దీపారాధన చేసేసుకుందాం టైంకని చెప్పేసి ఇక్కడ పాయసం చేస్తున్నాను. చాలా హడావిడిగా చేస్తున్నాను ఫాస్ట్‌గా. అందుకనే బిఫోర్ నేను ఏమి కూడా నట్స్ కూడా ఇంకా కట్ చేయడానికి అంత టైం లేదనమాట. అందుకనే ఇంకా చేత్తోనే క్రష్ చేసి అలా వేసేసాను. ఆ తర్వాత దేవుడి దగ్గరికొచ్చి ఇవన్నీ కూడా సిద్ధం చేసేసుకున్నాను. షూట్ చేయలేదు. ఇవన్నీ కూడా ఇలా సిద్ధం చేసేసుకొని ఆ తర్వాత దీపారాధనకి ఇంకా కూర్చుంటాననమాట. ఇంకా చూసారు కదా! మాది మందిరం అయితే ఇలా ఉంటది. ఈ మల్లె పువ్వులు మొన్న నేను అరసవిల్లి వెళ్ళాను కదండీ! అక్కడి నుంచి ఆనందపురం నుంచి తెచ్చుకున్నాననమాట. చాలా బాగున్నాయి. ఫ్రెష్‌గా ఉన్నాయన్నమాట. 4 డేస్ అయినా సరే ఏం అవ్వలేదు. అవే ఇంకా మాలలు గుచ్చి ఇలాగా అమ్మవారి దగ్గర ఇలా పెట్టుకున్నాను. ఇది మహాలక్ష్మి విగ్రహం మీరు చూసుంటే ముందు నుంచి నా దగ్గర ఉన్న విగ్రహమే. అక్కడ ఉండేది మధ్యప్రదేశ్‌లో ఉండేటప్పుడు. అక్కడ మందిరంలో ఉండేది. ఇక్కడికొచ్చేసాక ఇక్కడ ఇలా మందిరంలో పెట్టేసుకున్నాను. ఎప్పటినుంచో అనుకుంటున్నాను పెద్ద విగ్రహం తీసుకుందామని చెప్పి. కాకపోతే నాకు కుదరట్లేదనమాట. ఇప్పుడిప్పుడే వచ్చాను కదా! ఇంకా చూసి పెట్టుకుందాంలే అనుకుంటున్నాననమాట. నాకు ఈ బుల్లి లక్ష్మీదేవి అమ్మవారంటే చాలా ఇష్టం. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నాతో తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాననమాట. ఆ తర్వాత నా దగ్గర చిన్న ధనలక్ష్మి దీపం ఉందండి. నా దగ్గరైతే కామాక్షి దీపం అనేది లేదు. వెండిలో కూడా ధనలక్ష్మి దీపమే ఉంది. ఆ తర్వాత ఇత్తడిలో కూడా ధనలక్ష్మి దీపమే ఉంది. సో, నేనైతే రోజు ఇలాగా ఇంకా జ్యోతికి, అమ్మవారికి ఇలాగే దీపారాధన అయితే చేసుకుంటానన్నమాట. సెంటర్‌లో పెట్టుకుంటాను. ధనలక్ష్మి దీపమే పెట్టుకుంటాను. ఆ తర్వాత ఏదైనా కొంచెం అకేషన్ ఉంటే 5 ఒత్తుల దీపం అనేది వేసుకుంటాను. 5 దీపాలు పెడతాను. లేదంటే ఇలాగా 3 అయితే నిత్య దీపంలో ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాయన్నమాట. 3 ఇలా దీపారాధన అనేది పెట్టుకుంటాను. అన్నిటిలో కూడా 2 ఒత్తులు అనేవి వేసుకుంటాను. అయితే అవాళ ఫ్రైడే పడింది కదా! సో, అష్టోత్తరం కూడా చదువుకున్నానన్నమాట. ఫ్రైడే నాకు వీలైనంత వరకు అష్టోత్తరం అయితే చదువుకుంటానండి. కాకపోతే మీకు చదివి వినిపిద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ అయితే అంతా చదివాను. బట్ టూ లెంతీ అయిపోతుందని చెప్పేసి మళ్ళీ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాననమాట. ఎందుకంటే అదే ఒక వ్లాగ్ అయిపోద్దనమాట. అంత లెంతీ కదా! అంత టైం సరిపోదని చెప్పేసి నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. సో, ఇలా అయితే బుక్ ఇది వైభవలక్ష్మి బుక్ అండి నా దగ్గర. వ్రత విధానం బుక్ అనేది ఉంటదనమాట. ఎప్పుడూ ఉంటది నాతోనే. ఏ ఊరు వెళ్ళినా సరే ఆ బుక్ కూడా నాతోనే వెళ్తూ ఉంటది. ఎందుకంటే వైభవలక్ష్మి వ్రత విధానం బుక్‌లో ఎప్పటినుంచో 13 ఇయర్స్ నుంచి కూడా ఈ బుక్‌లోనే చదువుకుంటున్నాను. బిఫోర్ వైభవలక్ష్మి వ్రత విధానం బుక్ ఉండేదండి. దాంట్లో అయితే షీలా కథ అనేది ఉండేది. ఇప్పుడు ఇది కొత్త ప్రింట్ ఔట్ అనమాట. దీంట్లో ఏంటంటే సెవరల్ ఆఫ్ స్టోరీస్ అయితే ఉంటున్నాయన్నమాట. ఇవేవి నాకు చదవడం రాదు. సో, ఈ బుక్‌లో ఏంటంటే నాకు అష్టోత్తరం, పూజా విధానం, వినాయకుల పూజ, ఇంకా అన్ని పూజా విధానం లాస్ట్ వరకు కూడా మనకి ఉంటుందన్నమాట.
ఉద్వాసన చెప్పే వరకు కూడా ఇందులో ఉంటుంది. దానికోసం అని చెప్పి ఈ బుక్ అయితే ఉంచుకుంటాను. ఒకవేళ వ్రత విధానం వ్రతం గాని చేశాననుకోండి, ఈ బుక్‌లో అయితే ఏం చదవననమాట. ఈ ఉద్యాపన బిఫోర్ చేసిన బుక్‌లో ఏంటంటే నా దగ్గర ఆ స్టోరీ చదివి, చదివి, చదివి ఇంకా మైండ్‌లో ఉండిపోయింది. ఎందుకంటే నాకు తెలుగు చదవడం రాదు. ఇంగ్లీష్‌లో రాసుకొని పూజ అయితే చేసేదాన్నప్పుడు. సో, ఆ ఒక్క స్టోరీయే చదువుకుంటాననమాట. 5-6-7 పేజెస్ ఉండేది. సో, ఆ బుక్‌లో ఉన్న స్టోరీయే నేను చదువుతాననమాట. ఇందులో ఏమీ కూడా నేను చదవలేను. సో, అందుకనే ఎక్కువ చదవననమాట. దీని ఇలాగా పూజా విధానం అష్టోత్తరం కోసమే చదువుతాను. ఆ తర్వాత నేను అష్టోత్తరం చదివే ముందు ఒకవేళ అష్టోత్తరం చదివినా చదవకపోయినా శుక్రవారం అదాంగ పూజ అనేది చేసుకుంటానండి. అంగాల పూజ అంటాం కదా! అంటే మన ఒంట్లో ఉన్న అంగ పూజ అనేది చేస్తానన్నమాట అమ్మవారికి. అది చేశాకే అష్టోత్తరం అనేది చదువుతానన్నమాట. వినాయకుల వారికి అంతే, అమ్మకు కూడా అంతే. అలాగే అదాంగ పూజ అనేది చేసుకుంటాను. ఎందుకు చెప్తున్నానంటే అంటే ఎవరైనా చేస్తారా? లేకపోతే ఒకవేళ తెలియని వారైతే చేసుకుంటారని చెప్పేసి అదాంగ పూజ అనేది. సో, అదయిపోయాక పూజ అంతా కూడా బాగా అయింది ఆ వేళ. చూసారు కదా మల్లెపూలతో అయితే అమ్మవారు చాలా బాగున్నారు. అనుకోకుండా ఒక ఫ్రాక్ లాగా కనిపించిందనమాట. ఒక వైట్ ఫ్రాక్ వేసుకుంటే మనం ఎలా ఉంటాం యాంజిల్ లాగా అలా ఉన్నారనమాట లక్ష్మీమాత ఆ వేళ మా ఇంట్లో. చాలా ఆ వేళ అయితే మంచి సువాసన ఉంది. మందిరం అంతా కూడా ఈవినింగ్ వరకు దీపం అనేది కొండెక్కలేదు. మంచి సువాసన వచ్చిందనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడికొచ్చాక ఇంకా తులసి మొక్కలు తీసుకున్నాను. 20 రూపీస్ పడింది. మొన్న నర్సరీకి వెళ్ళాను కదా! అక్కడి నుంచి తీసుకొచ్చి ఇంకా అక్షయ తృతీయ మంచిదని చెప్పేసి ఆవేళ మా హస్బెండ్ స్నానం చేసి వచ్చిన వెంటనే తననైతే వేసేయమని చెప్పాను. సో, తను వేసేసారు. వేసేసాక ఇంకా పైకైతే తీసుకొని వచ్చానండి. కాకపోతే ఆవేళ నేను ఇంకా పూజ అనేది ఏమి చేయలేదు. జస్ట్ మామూలుగా అక్షింతలు వేసి అక్కడ పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది మాది ఆగ్నేయ మూల అనమాట. ఈశాన్య మూల కాదు. అందుకనే వేసుకున్నాక కొన్ని రోజులు నీడలో ఉండాలి కదా అని చెప్పేసి అక్కడ పెట్టుకున్నాననమాట ఇంటి ముందున. పూజ చేసినప్పుడు అయితే ఇప్పుడైతే మార్చేసుకున్నాను. ఈశాన్య మూలలో పెట్టుకున్నాననమాట. ఇంటి ముందున తెచ్చి పెట్టుకున్నాను. చూపిస్తాను తర్వాత వ్లాగ్‌లో మీకు ఎప్పుడైనా. అండ్ తర్వాత మీకు మొత్తం ఆ వేళంతా నేనేం చేశానా అంటే ఆఫ్టర్‌నూన్ వరకు నా షెడ్యూల్ ఎలా ఉంటదా అని చెప్పేసి మీతో నేను షేర్ చేస్తున్నాను. పూజ అయిపోయాక ఇంకా ఏదైనా ఇలాగ అకేషనల్లీ పూజల రోజులైతే నేను మార్నింగ్ ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అనేది స్కిప్ చేస్తాననమాట. మార్నింగ్ టీ తాగుతాను. ఇంక తర్వాత పూజ అయిపోయాక ఇంకా ఆవేళ బ్రేక్‌ఫాస్ట్ అనేది స్కిప్ చేస్తాను. డైరెక్ట్‌గా ఇంకా లంచ్ అనేది చేసేస్తాననమాట. నైట్ కూడా తినేస్తాను. బట్ బ్రేక్‌ఫాస్ట్ అనేది స్కిప్పింగ్ ఉంటుందన్నమాట ఆవేళ. ఇంకా చూసారు కదా ఏదైనా చిన్న పండగ అంటే మన ఇంట్లో పులిహోర కంపల్సరీ అనమాట. నేను ఫస్ట్ పులిహోరే చేస్తాను. ఎందుకంటే మా వాళ్ళకి చాలా ఇష్టం పులిహోర అనేది. నేను రైస్‌లోనే ఈసారి పసుపు, కొంచెం సాల్ట్ వేసి, కొంచెం ఘీ వేసి పెట్టేశాననమాట కుక్కర్‌లోని. రైస్ అనేది ఉడికిపోయింది. ఆ తర్వాత ఇక్కడికి పులిహోరకి పోపు పెడుతున్నాను. మూంగ్ఫలి ఉంటుంది కదా! శనక్కాయలు ఫస్ట్ ఫ్రై చేసేసి ప్లేట్‌లో తీసుకున్నాక నేనైతే ఫస్ట్ అవే శనక్కాయలే వేపుతాననమాట. అవి తీసేసి పక్కన పెట్టేసుకుంటాను. ఎందుకంటే రైస్‌లోని స్టార్టింగే వేసామనుకోండి, దాంట్లో పులుపులో వేస్తే మెత్తబడిపోతాయన్నమాట. ఒక క్రిస్పీనెస్ అనేది ఉండదన్నమాట. సో, లాస్ట్ వేస్తానన్నమాట. పోపు అన్నీ పెట్టేసుకున్నాక, రైస్ కలిపేసుకున్నాక లాస్ట్‌లో పైనుంచి ఇలా జల్లుతానన్నమాట. చాలా బాగుంటుంది ఫ్లేవర్. అండ్ క్రిస్పీ కూడా ఉంటుంది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు అలా చేస్తేనే. చాలాసార్లు నేను ఇలాగా కొంచెం చింతపండు దీంట్లోనే ఉంచేసి చింతపండు గుజ్జు కూడా వేసేస్తే అది మెత్తబడిపోయిందనమాట. పిల్లలు తినడానికైతే ఇష్టపడలేదు. తొక్కది లెగిసిపోయినట్టుగా దాని పైనున్న పొరది వచ్చేస్తుందనమాట. సో, అలా అయితే పిల్లలు తినట్లేదని చెప్పేసి ఇంకా ఎప్పుడు నేను ఎలా చేస్తానో అలాగే చేసుకుంటున్నాను. ఆ తర్వాత దీంట్లో శనగపప్పు పోపులు అన్నీ కూడా వేసుకొని 2 ఎండుమిరపకాయలు వేసుకొని పోపు అనేది పెట్టుకున్నాను. కొంచెం వేగించాక దీంట్లోనే నేను చింతపండు గుజ్జు ఉంటుంది కదా, పల్ప్ అనేది తీసి పెట్టుకున్నానమాట. నేను ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను కాబట్టి కొంచెం వేడి నీళ్ళు అనేది వేసి పల్ప్ తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఫ్రిడ్జ్‌లో ఎందుకంటే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే చింతపండు అనేది కలర్ అనేది చేంజ్ అవ్వదనమాట. సో, అందుకనే నేను ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. అందుకనే కొంచెం వేడి నీళ్ళు వేసి నానబెట్టి పల్ప్ తీసి పక్కన పెట్టేసుకొని దాంట్లో పల్ప్ కొంచెం
వేశాక కొంచెం వేడెక్కిందనేసరికి కరివేపాకు అప్పుడే వేస్తాను. ముందు పోపులో అయితే వేయననమాట. ముందు పోపులో వేస్తే క్రిస్పీగా అయిపోతుంది. ఫ్లేవర్ అనేది దానికి రైస్‌కి పట్టదు. సో, అందుకనే ఇలా వేస్తే ఆకు అనేది గ్రీనిష్‌గా ఉంటుంది. ఫ్లేవర్ కూడా మంచి ఫ్లేవర్ వస్తది. మనం పోపులో వేసినప్పుడు మంచి అరోమా వస్తదనమాట ఈ కరివేపాకు వేస్తే. సో, అందుకే చాలా ఇష్టం నాకు ఆ స్మెల్ అనేది. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కూడా సేమ్ టైమ్ అప్పుడే వేస్తాను అనమాట. చింతపండులోనే వేస్తాను. బిఫోర్ అయితే ఫ్రై చేయను. ఇలా వేస్తేనే దాని అరోమా కూడా బావుంటది. ఫ్లేవర్ కూడా చాలా బావుంటది. అసలు ఆ పులిహోరకి ఏంటంటే ఈ 2 చాలా మెయిన్ థింగ్స్ అనమాట. అల్లం వేసుకుంటే వేసుకోవచ్చు. కొంచెం ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి అల్లం ఒకటి, తర్వాత ఆవపిండి ఒకటి స్కిప్ అనమాట. ఆవపిండి వేసుకున్నా చాలా బావుంటది. కాకపోతే పిల్లలు కొంచెం స్మెల్‌కి తినరు. నేనైతే తక్కువ వేస్తాను వేసినా. ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి అవాలైతే వేయలేదనమాట. ఆ తర్వాత చూసారు కదా! ఇలా కలిపేసుకొని హింగ్ అనేది కంపల్సరీ వేస్తానండి. హింగ్ వేస్తేనే దాని ఫ్లేవర్ అనేది వస్తదనమాట. తర్వాత మనం ఏదైనా చూసారా, దేవుడి గుడికి వెళ్తే మనకి ప్రసాదం అనేది ఎలా ఇస్తారో అంత మంచి ఫ్లేవర్ వస్తదనమాట హింగ్ అనేది వేసుకుంటే. అండ్ ఇక్కడైతే నేను రైస్ వేసేసుకున్నాను. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఎందుకంటే పులుపు పడింది కదా! ఇంకా సాల్ట్ పడుతుందని చెప్పేసి పులుపులోని సాల్ట్ వేసేసి ఇంక ఈ రైస్ అంతా కూడా ఇలా కలిపేసుకున్నాను. చాలా అంటే చాలా బావుందండి. దీనికి కాంబినేషన్ ఏంటంటే మా హస్బెండ్ అయితే టమాటా చట్నీ చేయమన్నారు. నేనైతే ఇంకా పుల్లగా ఉంటది. 2 పులుపయిపోతాయని చెప్పేసి అవేళ ఆలు కర్రీ చేశాననమాట. మా హస్బెండ్‌కి ఇది టమాటా చట్నీ అంటే చాలా ఇష్టం. సో, ఆలు కర్రీ కూడా చాలా అంటే చాలా బావుంది అవేళ. కాంబినేషన్ అయితే 2 సూపర్ ఉందనమాట. ఇంకా ఇలా పులిహోర అది చేసిన రోజు ఏంటంటే పిల్లలందరూ ఇష్టంగా తినేస్తారు. ఆఫ్టర్‌నూనే మొత్తం రైస్ కంప్లీట్ అయిపోద్ది. అదే గాని ఇదే వైట్ రైస్ వండుకున్నాం అనుకోండి, నైట్‌కి డిన్నర్‌కి కూడా ఉండిపోద్దనమాట. లెఫ్ట్ అవుతది రైస్ అనేది. ఇలా పండగల్లో ఇలా పులిహోర అది చేసుకుంటే మాత్రం లెఫ్ట్ అవ్వదు. కర్రీ ఒక్కటే లెఫ్ట్ అయింది. ఇంకా భోజనాలు చేసేది నేను చూపించలేదు. తర్వాత చూసారు కదా! భోజనాలు అయ్యాక లంచ్ అయ్యాక చెప్పాను కదా! ఆఫ్టర్‌నూన్ కూడా క్లీన్‌గా ఉంటది నాది అని చెప్పేసి. సో, కౌంటర్ టాప్ అంతా కూడా భోజనాలు అయిపోయాక మొత్తం నీట్ అండ్ క్లీన్ చేసేసాననమాట. చేసేసాక ఇంకా మొత్తం డిషెస్ అని ఏవి కూడా అక్కడ లెఫ్ట్ అవ్వనివ్వను. మొత్తం అంతా క్లీన్ చేసేసి ఇంకా వాషింగ్ అనేది పెట్టుకుంటాననమాట. డిష్ వాషింగ్ అనేది పెట్టేసుకుంటాను. చూసారు కదా! ఇలా అయితే లుక్ ఉందనమాట ఆఫ్టర్‌నూన్ కూడా. మనం అసలు వంట చేసినట్టే అనిపించదు. ఇలా క్లీన్ చేసుకొని ఉంచుకుంటే అసల ఎంత హాయిగా ఉంటదో. ఇంకా ఈవినింగ్ ఎళ్లి డైరెక్ట్‌గా చాయ్ పెడతాననమాట. సో, హ్యాపీగా ఉంటది. ఇంకా చూసారు కదా! బ్యాక్ సైడ్‌కొచ్చేసాను. ఇది మా యుటిలిటీ అనమాట. ఇది యుటిలిటీ ఏరియా నాది. కిచెన్‌లో కూడా షింక్ ఉంది. బట్ చెప్పాను కదా చాలా సార్లు మీకు, ఒకవేళ ఎక్కువ అయితే మాత్రం డిషెస్ నేను అక్కడ వాష్ చేయను. కొంచెంగా ఉంటేనే వాష్ చేస్తాను. అండ్ నాన్ వెజ్ కూడా అక్కడ వాష్ చేయననమాట. సో, ఇలా బ్యాక్ సైడ్ యుటిలిటీ ఉంది మాకు. ఇక్కడ అందుకని ఇక్కడ అన్నీ వాష్ చేసేసుకుంటాను. చూసారు కదా! మొన్న మనకి కవర్స్ వచ్చాయి కదా! గ్రోసరీ నుంచి. ఆ కవర్స్ అన్నీ ఉంచుకున్నాను. పక్కనే పెట్టుకుంటాను. మార్నింగ్ 1 కవర్ అక్కడ హ్యాంగ్ చేస్తాను. మొత్తం నైట్ వరకు మనకి ఎంతైతే వేస్టేజ్ వస్తదో మొత్తం అన్నీ కూడా ఆ కవర్‌లో వేసేసి నైట్ నిద్రపోయే ముందు డస్ట్‌బిన్‌లో పెట్టేసి నిద్రపోతాననమాట. సో, షింక్ కూడా చాలా నీట్‌గా ఉంటది. మనం ఎక్కువ హడావిడి పడిపోయి ఎక్కువ వాష్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలా చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఎప్పుడు కూడా నీట్‌గా ఉంటదనమాట. ఇల్లేంటి మొత్తం అంతా సర్ఫేసెస్ అన్నీ ఇల్లంతా నీట్‌గా సరౌండింగ్స్ కూడా నీట్‌గా ఉంటాయన్నమాట. ఎప్పుడు పని అప్పుడే కానించేస్తాయి. ఇంకా మర్నాడు కోసం చూసారు కదా! పక్కన పప్పు ఇంకా ఆహ్, ఏంటంటారు ఉప్మా నూక సారీ ఇడ్లీ నూక 2 కూడా నానబెట్టేసుకొని ఉంచుకున్నాననమాట. ఇంకా ఈవినింగ్ ఈ పనుంటది. చాయ్ తాగేసి ఈవినింగ్ ఈ పని కూడా అయిపోయిందనమాట. అది మీతో నేను షేర్ చేయలేదు. అందుకే చెప్పేస్తున్నాను. అండ్ ఈ పనంతా అయిపోయాక డెలివరీ బాయ్ వచ్చాడనమాట మధ్యలోని. లాస్ట్ టైమ్ మీకు షేర్ చేశానండి నేను. డైనింగ్ టేబుల్‌కి కవర్ ఒకటి బుక్ చేశాం కదా ఫ్లిప్‌కార్ట్ నుంచి. సో, అదైతే బ్యాక్ పెట్టేసాము. వాళ్ళు మనీ కూడా మాకివ్వలేదు. కవర్ కూడా చిన్నదొచ్చింది. సో, మళ్ళీ నేను అమెజాన్‌లో బుక్ చేశాననమాట. కవర్ అండ్ ఇక్కడ మనకి చైర్ కవర్స్ కూడా నేను బుక్ చేశాను. సో, అమెజాన్‌లో కూడా అవైలబిలిటీ లేనట్టుంది. కవర్ అయితే ఇంకా రాలేదు, మనకి రిసీవ్ అవ్వలేదు. బట్ చైర్ కవర్స్ అయితే వచ్చాయన్నమాట. వేసాను. చాలా అంటే చాలా బాగున్నాయి. ఎలాస్టిక్‌తోని సూపర్ ఉన్నాయి. క్వాలిటీ కూడా బాగుంది. చూపిస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయండి. అండ్ చాలా అంటే చాలా నచ్చాయి నాకు. 900 ప్రైస్ సంథింగ్ పడింది. 853 సంథింగ్ పడింది. బాగుంది అది మాత్రం.
సో డిస్ప్లే చేసి చూపించాను వన్ చైర్ చూడండి. అండ్ తర్వాత నెక్స్ట్ వ్లాగ్లో ఎప్పుడైనా మొత్తం డైనింగ్ టేబుల్ అంతా చూపిస్తాను మీకు. అప్పుడు ఐడియా వస్తుందన్నమాట ఎలా ఉంది ఏంటనేది. చూసారు కదా, ఇంకా ఆఫ్టర్నూన్ వరకు ఇలా బిజీగా షెడ్యూల్ అయితే ఉంటుంది. ఇంకా లంచ్ అయిపోయాక వన్ న్యాప్ అయితే తీస్తానన్నమాట. తీసేసి ఇంకా ఏదైనా వీడియో కావాలనుకుంటే ఎడిట్ చేస్తాను బాగుంటే, లేదంటే రెస్ట్ తీసుకుంటానన్నమాట. ఇలా అయితే నా డే నడుస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడు కొంచెం ఏంటంటే మొక్కలు ఎక్కువ వేసుకుంటున్నానంటే, ఇక్కడికి ఇప్పుడే కదా వచ్చాం, మొక్కలు తీసుకొని రావడం వేసుకోవడం కొంచెం ఆ పనుల్లో కూడా బిజీగా ఉన్నానన్నమాట. అండ్ షూట్ చేద్దాము అనుకునే టైంకి హడావిడిగా పనులన్నీ అయిపోతున్నాయి. సో అందుకని ఏం కూడా షూట్ చేయలేకపోతున్నాను, షేర్ చేయలేకపోతున్నాను. మీకు అందరికీ తెలిసిందే కదా, ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి మారితేనే మనకి ఆహ్, స్ చాలా అంటే చాలా పనుంటది సర్దుకోవాల్సింది. అదే మేము ఆ ఊరు నుంచి ఈ ఊరికి సామాన్లు తీసుకొని వచ్చామనమాట. అయితే ఈ మధ్యలో వ్లాగ్స్ పెట్టకపోవడానికి ఇంకొంచెం కారణం అయితే ఉంది. మీకు చెప్పాను కదా, మధ్యప్రదేశ్ వెళ్ళే పని ఉందని చెప్పేసి వెళ్ళి వచ్చేసామన్నమాట. సో ముందు నేను షేర్ చేస్తాను ఆ వ్లాగ్స్ కూడా. అండ్ ఇక్కడైతే చూసారు కదా, అది వచ్చేసింది కదా, మా హస్బెండ్ నేను కలిపి ఇంకా కవర్స్ అనేవి వేసేసి మీకు చూపిద్దామని చెప్పేసి తీస్తున్నాం అనమాట. అండ్ ఇలా అయితే ఆ రోజంతా నేను గడిపానండి. సో వ్లాగ్ ఎలా అనిపించింది? వ్లాగ్ నచ్చితే కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ వాచ్ చేస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ ద ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వ్లాగ్స్ పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీట్ అవుదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.